గారు, బాల నాగేశ్వర రెడ్డి గారు యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వారిని కూడా సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆనంద్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అభిమాన సంఘం, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ కొడపల్లి గారు, అండ్ చకిలం స్వప్న గారు, మేము సైతం యువసేన ఫౌండర్స్, వారిని కూడా మర్రి నవ్యరావు గారు, నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, వారిని కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. చాలా సంతోషంగా ఉంది, ఇంతమందిని ఒకేసారి ఒకే వేదిక పైన చూడడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. సో గిరి గారు గ్రూప్ ఫోటో. సో ఎంతో చక్కగా మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా ముగించుకున్నాం మనం. అండ్ నెక్స్ట్ సతీష్ గారు అవార్డ్స్కి వెళ్ళిపోదామా? రెడీ కదా అందరూ? ఎస్. సో రెడీగా ఉన్నారు అందరూ అవార్డ్స్ తీసుకోవడానికి? వచ్చి 2 గంటలు అవుతుంది. ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా, ఎప్పుడెప్పుడు అవార్డు ఇస్తారా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఒక్కొక్కరు వెయిటింగ్. గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్ ఎందుకో కానీ కనుమరుగైపోయినాయి. ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్గా త్వరలో సీనియర్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. మన టీవీ ఇండస్ట్రీ తరఫున మన ఇండస్ట్రీ అంతా టీవీ అవార్డ్స్ కూడా ప్రభుత్వం ప్రకటించాలని నేను కోరుతున్నాను. మీరంతా ఏకీభవిస్తే గట్టిగా కర్తవ్యం చేయండి. వాళ్ళు ఓన్లీ సినిమాల కోసం పెట్టారు, టీవీ కోసం పెట్టలేదు. కాబట్టి టీవీ అవార్డ్స్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ వేదిక పైన కొద్దిసేపట్లో మాన్య మంత్రివర్గ సీతక్క గారు వస్తారు. ఇప్పుడు రాజ్భవన్లో ఉన్నారు, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వస్తారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి అత్యంత ఉన్నత స్థాయిలో పోలీస్ అధికారిగా ఎన్నో పదవుల్లో పనిచేసి కళాకారులకు, కళాభిమానులకు, 2 రాష్ట్రాల్లో ఉన్న చలనచిత్ర పరిశ్రమలోని వాళ్ళకి, టీవీ వాళ్ళకి, రంగస్థలం వాళ్ళకి ఉన్న గొప్ప ఆత్మీయ నేస్తం, ఆత్మీయ అనుబంధ బంధుత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వారికి స్వాగతం. అదేవిధంగా నారాయణ రెడ్డి అన్న అంటే మనకు సాక్షాత్ నారాయణ పరమాత్మ. ఇక్కడ గౌరవ శాసనసభ్యులుగా ప్రజాసేవలో నిమగ్నమై ఇవాళ చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆ పెళ్లిళ్ళు ఉన్నా కూడా మన మీద ప్రేమతో అన్నయ్య గారు వచ్చారు, వారికి నమస్సుమాంజలి. ఈ వేదిక మీద పద్మిని గారు ఉన్నారు, నిర్మాత, దర్శకురాలు, వారికి నమస్సుమాంజలి. శతచిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఉన్నారు, వారికి నమస్సుమాంజలి. దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు, సరస్వతి ఉపాసకులు, వారికి నమస్సుమాంజలి. అదేవిధంగా తన వాగ్దాటితో గత 2.5 దశాబ్దాలుగా వేలాది మందిని అలరించినటువంటి మా అక్కయ్య, హైకోర్టు ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వర అక్కయ్య గారు ఉన్నారు. అక్క మీరు వినకుంటే ఇట్లా ఇలా అంటే మా సోదరిమణి వెంకటేశ్వరి గారు, ఇలా కొంచెం ముందు వెంకటేశ్వరి గారు సీనియర్ న్యాయవాది. ఆమె మాట్లాడితే అన్ని రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వేదిక మీద చాలా మంది ఉన్నారు. అన్నిటికంటే గొప్ప దాత మన మధ్య లక్ష్మణ్ గౌడ్ అన్న ఉన్నాడు, స్టూడియో అధినేత, వారికి నమస్సుమాంజలి. మనందరినీ అన్ని రకాల పూలని, పుష్పాలని ఒక దారంలో పేర్చి, కూర్చి, కష్టానికి ఓర్చి మమ్మల్ని మనందరినీ కలిపిన వ్యక్తి
స్వాతి ఆర్ట్స్ గిరిరాజ్ ఇవాళ ఒక ప్రోగ్రాం చేయాలంటే చాలా కష్టమవుతుంది. నెల రోజులుగా తపన పడుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనేకమైన కష్టాలు వచ్చి ఒక చిన్న సత్యనారాయణం చేయాలంటే, మన ఇంట్లో చిన్న బర్త్డే చేయాలంటే మనం ప్రాబ్లం పడతాం. మనకి అవార్డు ఇస్తే ఆయనకి ఏమొస్తుంది? ఇవాళ ఫ్లెక్స్ బ్యానర్ తయారు చేయాలంటే డీటీపీ అతని దగ్గర కూర్చొని 2.5-3 గంటలు కూర్చోవాలి. ఒక ఇన్విటేషన్ తయారు చేయాలంటే 4 గంటలు కష్టపడాలి. అన్ని తప్పుల తడకలు ఉంటాయి, ఒత్తులు దీర్ఘాలు ఉంటాయి. ఇలాంటివన్నీ తయారు చేసి టైంకి వాళ్ళ స్టేజ్ 6 గంటలు ఇవ్వకపోతే బీపీ 300 రేస్ అయిపోయి 7 గంటలకు ఆడిటోరియం ఇస్తే పరేషాన్ అయిన వ్యక్తి మన గిరి. మనందరికీ ఒకటే, మన కళ్ళల్లో వెలుగు, పెదాల మీద చిరునవ్వు, గుండెల్లో ధైర్యం నింపాలని. అవార్డ్స్ మాయమైపోయాడు. ఇవాళ ఇచ్చే అవార్డు చిన్నదే కావచ్చు, ఇచ్చే సర్టిఫికెట్ షాలు 3 ఏళ్లలో తిరిగిపోవచ్చు, అవార్డు 10 ఏళ్లలో తిరిగిపోవచ్చు. కానీ ఆ స్ఫూర్తి మనకు ఉంటుంది. అవార్డు ఇచ్చే కిక్కు ఉంటుంది. ఆ కిక్కు మనకి 100 అవార్డు తీసుకోవాలనిపిస్తుంది. ఇదే వేదిక మీద రాజమౌళి గారు ఒక 20 ఏళ్ల కిందట అవార్డు తీసుకున్నాడు, చిన్న టీవీ సీరియల్ నిర్మాతగా, దర్శకుడిగా. ఇవాళ ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు. మన చిన్న స్టేజ్ పెట్టినవాడు రాజమౌళి. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. ఇవాళ ఈ వేదిక మీద అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరెవరు ఏ స్థాయికి వెళ్తారో ఎవరు ఊహించలేదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మనం ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం, మన పెదాల మీద చిరునవ్వు మరిగిపోకుండా ఉండడం, మన కళ్ళల్లో వెలుగు ఆడకుండా ఉండడం. ఎందుకంటే 10 రోజులు వర్క్ చేస్తే నెల రోజులు మనం తినాలి. కొంతమంది వర్క్ ఉంది, కొంతమంది వర్క్ లేదు. కొంతమందికి జీవితం ఉంది, కొంతమందికి జీవితం లేదు. కొంతమందికి సీరియల్స్ ఉన్నాయి, కొంతమందికి సీరియల్స్ లేదు. ఒకనాడు పనిచేసిన వాడు ఇవాళ, ఒకనాడు పెద్ద హీరో, అగ్ర హీరో, ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రేపు ఏమి కాని ఆర్టిస్ట్. ఒకప్పుడు 30 ఎపిసోడ్లు, 100 ఎపిసోడ్లు, 1000 ఎపిసోడ్లు తీసిన సీరియల్ నిర్మాత ఇవాళ ఏమి చేయట్లేదు. బట్ వాళ్ళు వేసిన ట్రాక్, దే హావ్ మేడ్ ఏ పార్ట్ ఫర్ ది ఇండస్ట్రీ. 54 ఏళ్లలో తయారు చేసిన ఇండస్ట్రీ ఇవాళ 8,000 కోట్ల వ్యాపారం మనం చేస్తా ఉన్నాం. 800 కోట్లని మనం ట్యాక్స్, కానీ ప్రభుత్వం మనకు ఏమీ ఖర్చు పెట్టడం లేదు. అందుకోసం మనం ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మా టీవీ ఇండస్ట్రీ పరిశ్రమ పట్ల మాకు ఒక టీవీ నగర్ ఇవ్వండి, కనీసం 25 ఎకరాలు శాంక్షన్ చేయండి కోరుతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే బాగా కాలాతీతం అయిపోయింది. ఎక్కువ మాటలు కాకుండా అవార్డ్స్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మనం ముందుకెళ్దాం. ధన్యవాదాలు సార్. స్పందనలు ఉండవు, ఎక్కువ స్పీచ్లు ఉండవు. కానీ గోపీనాథ్ రెడ్డి గారు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి 1 మినిట్ మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నారు. సమయం. సభకు నా నమస్సుమాంజలి. సభ ఆహుతులైన ప్రేక్షక మహాశైలకు మరో మాటల శుభాభివందనాలు తెలుపుకుంటూ, స్వాతి ఆర్ట్స్ క్రియేషన్స్ వారు 29వ వార్షికోత్సవం 20 సందర్భంగా ఈనాడు ఈ తిరి మహాశైలకు అందరికీ కూడా తమ వంతుగా తమ చేయగలిగినటువంటి సన్మానం చేయబోతున్నారు. మరి అంతేకాకుండా గిరి నాకు దాదాపు 30 సంవత్సరాలు తెలుసు. ఇంకా ఆయన మొదటి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. మరి ఇప్పుడు 29వ సంవత్సరం కార్యక్రమం రావడం కూడా నాకు చాలా సంతోషం. మరి ఈ స్వాతి ఆర్ట్స్ క్రియేషన్స్ వారు మరింతగా భవిష్యత్తులో అగ్రగణ్యమైన సంస్థగా పెరగాలని ఆకాంక్షిస్తూ, మరి ఇప్పుడే మా సురేష్ చెప్పారు, ఈనాడు నంది అవార్డ్స్ గురించి చెప్పుకోవాలి. ఇంకా నంది అవార్డ్స్ గురించి మరి మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు నంది అవార్డ్స్ సన్మాన కార్యక్రమం అంటే పెద్ద ఘనంగా జరిగేది, ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ లాగా జరిగేది.
మరి ఆ నంది అవార్డ్స్ దాదాపు 11 సంవత్సరాలుగా జరగడం లేదు. అంటే ప్రభుత్వం గుర్తించి గోపీనాథ్ గారికి, అదేవిధంగా మిత్రులు ఒక వారం రోజుల మొదలే తప్పనిసరిగా రావాలి. సినీ టీవీ యాక్టర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, సురేష్ గారికి, చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అవార్డ్స్ తీసుకోవడానికి వారిని ఇక్కడికి ఇచ్చేసినటువంటి వెంకటేశ్వరి గారికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సో చాలా గొప్ప విషయం ఏంటంటే మనం ఉన్నా లేకున్నా మనం చేసినటువంటి పర్ఫార్మెన్స్ తరతరాలకు అందించే విధంగా, గుర్తుపెట్టుకునే విధంగా ఈ యాక్షన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని తీసుకుంటే ఎన్నో సినిమాలు చేశారు, అట్లనే కొన్ని వేల మంది ఉన్నారు ఆర్టిస్టులు. కానీ ఈరోజు అవి చూసి ఆనందిస్తుంటాం. బాధ ఉన్నప్పుడు కావచ్చు, లేదు మనకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. వాస్తవంగా సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఎన్ని క్రైమ్ కనిపించిన అందులో లాస్ట్కి ఒక మెసేజ్ ఏంటిదంటే మంచి పనులు చేయాలి, మంచిగా ఎదగాలి, మంచిగా బ్రతకాలి అనేది. సో నిజంగా ఎంతోమంది చెప్తా ఉంటారు. మాట్లాడతారు, తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. వేదిక ముందున్న పెద్దలకు అందరికీ, వేదిక ముందున్న అందరికీ నమస్కారం. నేను ప్రతి సంవత్సరము ఒక 10, 15, 20 మందికి, కుంటి వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, సో మా స్వాతి ఆర్గనైజేషన్ తరఫున వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. ఇప్పుడు కూడా వచ్చి 5 గంటల నుంచి ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ. సో అమ్మ మీరందరూ పైకి వచ్చి పక్కన ఉండండి. నేను పెద్దలు మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీద మీ అందరికీ ఇప్పిస్తాను. మీరు అందరూ పైకి రండి. సో నాకు సహకరించిన మా దేవుళ్ళు వాళ్ళందరికీ చాలా నమస్కారం చెప్తున్నా అందరికీ. సో ముందు మంచి ప్రోగ్రాం ఇంకా బాగా 30 years చాలా గ్రాండ్ చేస్తారని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అదే రోజు మన 50 మంది వీళ్ళకు పేద విద్యార్థులకు, అంటే మా ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ 50 మందికి 5,000 ప్రకారం నేను ఇస్తానని ముందుగా మీ అందరికీ చెప్తున్నాను. ఈ 30 yearsలో మాట ఇచ్చి నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అవార్డ్స్ రాజబాబు గారి స్మారక అవార్డ్ గ్రహీత మనందరి శివారెడ్డి గారు 2 నిమిషాలు తన చేయాలని వేదిక పైన పెద్దలందరి తరఫున మనవి. అందరికీ నమస్కారం. అభినందించదగ్గ విషయం. ముందుగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల వరకు చేసిన తర్వాత అలసిపోతారు. ఇది అంత ఈజీ కాదు. ఇలాంటి అవార్డ్స్ అందజేయడం కానీ, ఇంతమందిని గ్యాదర్ చేయడం కానీ, ఇంతమందిని గెస్ట్లను పిలవడం కానీ, ఇంతమంది కళాకారులకి మేకప్ల కోసం రూములు కానీ, లేకపోతే వారి టైమింగ్స్ కానీ, వాళ్ళకి ట్రావెలింగ్ కానీ, ఇవన్నీ అరేంజ్ చేయడం నాట్ ఏ జోక్. సో అట్లాంటిది 29 ఏళ్లుగా ఇంత అద్భుతంగా, ఇంత రంగరంగ వైభవంగా, ఇంత ఆర్భాటంగా చేస్తున్నటువంటి మన అందరి కళా బంధువు, కళా ప్రీతి, కళాకారుల పట్ల ఉన్నటువంటి మక్కువతో ఉన్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మన గిరి అన్న. సో గిరి గారికి ఒకసారి నా తరఫున కూడా ఒకసారి చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించాలి. 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి మన అబ్బయ్య. సో ఇది కాకుండా సరే కళాకారులను
అట్రాక్షన్ కోసము కళాకారులకు అవార్డ్స్ పెడితే కొంచెం హీరోయిన్స్ హీరోలు ఆర్టిస్టులు అట్లా వస్తారని చెప్పేసి అనుకొని కొంతమంది చేసేవాళ్ళు కూడా అట్లా కూడా ఉంటారు. బట్ ఏదేమైనా కూడా ఎంకరేజ్మెంటే. కానీ వీళ్ళు చేసే కార్యక్రమాల్లో కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ సో వాళ్ళకి డబ్బులతో అంటే డబ్బులు కూడా అందజేస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇంత మంచి మనసుతో ముందుకు పోతా ఉన్నందుకు వారికి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటాను. మా కళాకారుల తరఫున మా అందరి తరఫున ప్రేక్షకుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను భయ్యా. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు కావాలి సమాజానికి. మిమ్మల్ని చూసి చాలా మంది మళ్ళీ ఇంకా కొంత నేర్చుకుంటా ఉంటారు. నేను కూడా అలా నేర్చుకొని వచ్చిన వాళ్ళే. ఒక సమయంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నం తిన్నామంటే కూడా లేదు. అట్లాంటి స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు కొన్ని వందల మందికి చదివించాను. ఎంతో మంది పిల్లల పెళ్లిళ్ళకి సహాయ సహకారం చేశాను. అట్లా కష్టపడుతూ ఈరోజు నేను 150 సినిమాలు 7,000 9,000 ప్రోగ్రామ్స్ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా అది మీ అందరూ పెట్టిన భిక్షే. మీరందరూ ఎంతో ప్రేమతో చప్పట్లు కొట్టడం బట్టే నాలో ఆ కసి ఆ పట్టుదల పెరగడం జరిగింది. సో అందుకే ఇందాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శాసనసభ్యులు నారాయణ రెడ్డి అన్న గారు చెప్తూ కళాకారులను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచెల్లే వాళ్ళ గోల్ వాళ్ళ ఏం ఏంటి అనేది అర్థం చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి. సో అట్లాగే గోపినాథ్ అన్నయ్య నాకు ఇప్పుడు కాదు, గోపినాథ్ అన్న హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. ఆయన ఒక ఆఫీసర్గా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఆయన అట్లా ఫీల్ అయ్యేవాడే కాదు, సొంత తమ్ముళ్ళగా ఏం శివుడు ఎప్పుడు వచ్చినావు టిఫిన్ చేద్దాం మార్నింగ్ ఇంటి చుట్టూ వాకింగ్ చేసేవాడు వాళ్ళు. సో ఎప్పుడైనా మార్నింగ్ టైంలో కనబడితే చక్కగా లోపల తీసుకెళ్ళి చక్కగా టిఫిన్ చేసి లంచ్ టైంకి వెళ్తే లంచ్ పెట్టించి పంపించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి మా గోపినాథ్ అన్న గారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు, అట్లాగే మా పెద్ద అన్న నన్ను హీరోగా పెట్టి కూడా చేశాడు సినిమా. సో అట్లాగే చాలా మంది మా బాలన్న. సో ఈ మధ్యనే మా అన్న ఏమన్నారంటే ఏం శివన్న నువ్వు ఇంకా ముసలోని కావా, సో నేను చూస్తా ఉంటే ఏ హీరోగా తక్కువ కాదన్నట్టు కనిపిస్తాను, నిన్నే పెట్టి ఒక హీరోగా సినిమా తీద్దాం తొందరలో అని చెప్పేసి ఆ ప్లాన్ లో ఆయన ఉన్నారు. సో ఇట్లా అందరూ కూడా వేదిక మీద మా ఇంటి పక్కనే ఉంటాడు కానీ మేము కలుసుకోవాలి. మా కాలనీలో మా ఇంటి పక్కనే ఉంటాం కానీ దాదాపు 14 ఏళ్లుగా వాళ్ళ ఇంటి దగ్గర నేను ఇల్లు కొనుక్కున్నాను కానీ ఇప్పటి వరకు మేము కలుసుకున్నది లేదు. ఎప్పుడు కలుసుకున్నా కూడా అంటే ఇంటి దగ్గర కలుసుకునేది కదా. సో అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా కళాకారుల తరఫున నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శివారెడ్డికి మరి ఈ సోదేతర బాబు అనుకుంటున్నారా? ఇది సోది కాదండి, నిజంగా కూడా అవసరం. ఎందుకంటే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనల్ని కాపాడుకునే వాళ్ళు మనల్ని అంటే కళాకారులని కళలని కాపాడుకునే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు రాను. అలాంటిది ఇంతమంది ఆశీర్వదించడానికి వారు ఓపికతో కూర్చోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజు శాసనసభ్యుల నుంచి కూడా మన నారాయణ రెడ్డి గారు వచ్చారు. నిజంగా వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ గిరి పిలిస్తే రాననుకున్నారా లేవుతున్నారా వాసుకి ఉన్నాడు కాసా చుట్టాడు వారసుడు తన వరుస మార్చుకోవాలనుకున్నా అదే వేడి అదే పౌరుషం నాకు నచ్చితే చేస్తా నచ్చితే చూస్తా కాదు కూడదు అంటే వస్తా. ఈ విధంగా సరదాగా మనం చిరంజీవి గారి వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు ఈ మధ్య బాగా జై బాలయ్య అనే నినాదం ఎక్కడ పోయినా వినపడతా ఉంటుంది. చాలా సంతోషం. అదే క్రికెట్ ఉండవా మాట్లాడుతున్నాడుగా స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ ఏదైతే ఉందో అది చాలా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారులకి పెట్టింది పేరు. ఆ రోజుల్లో నాన్నగారు కూడా ఎంతో చక్కటి కార్యక్రమాలకి ఇలాంటి ఆశీస్సులు అందించడానికి వచ్చేవారు. వారికి కూడా నాన్నగారి జీవనలు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నందమూరి అభిమానులు కూడా వారందరి ఆశీస్సులు అందరికీ కూడా కళాకారులకి ఉండాలి. నేను కూడా ఒక కళాకారునిగా ఎత్ర నాచతే ఎత్ర పూజంతే యథా నాస్తి తదా దుర్భిక్షం శుక్లం భద్రం విష్ణు బుల్బుల్ సితారా రయ అమారా ఏదైనా అదే ఆ రోజుల్లో అదే జరుగుతూ ఉంటుంది. అదే ఏంటి నవీన్ డైలాగా చూడు ఒకవైపే చూడు
రెండో వైపు చూడాలనుకోకు, మారిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి హలో హలో చెక్ రివర్ పెట్టు. ఒకసారి అంటే 10 సార్లు నోట్లో చూడాలి పెట్టు. ఓకేనా? చా మరీ అంత వద్దు, వాళ్ళు లేచిపోతారు. ఎంత బాగా పెట్టాడు. థ్యాంక్ యూ. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావరా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బెడ్ మారుతుందా? వెరీ ఫూల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. యారే అవునే, సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెచ్చి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెచ్చి ఉండాలి. నువ్వంటే కుంభకోణం భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. తమ్ముడు తిమ్మిడి అని ఈ అబ్బ కాలు చూపే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. బ్లూటూ జిగ్గ ముందు ముందు గోపినాథ్ ముందు కాదు. తమ్మిడి తిమ్మిడి అని ఈ అబ్బ. నాన్నగారు శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారు అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారు అనడానికి వ్యత్యాసం ఉందా? కొడక్క, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. అర్థమైంది కదా? నవీన్కి చెప్పండి. థ్యాంక్ యూ. రాజా అంటే ఎట్లా చెప్తారా? ఏంటి రాజా? రాజా థ్యాంక్ యూ అండి. సో ఇంత చక్కటి అవకాశాన్ని, రాజ్బాబు గారి అవార్డుని నాకు ఇచ్చినందుకు నిజంగా చాలా ధన్యంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఒక కళాకారుడిగా ఎన్ని అవార్డు తీసుకున్నా కూడా అంత గొప్ప వ్యక్తి రాజ్బాబు గారు. ఆయన కూడా సేవా గుణం, ఆయన కూడా ఎప్పుడు చూడు కారులో డబ్బులు పెట్టుకొని ఉండేవాడు. ఎవరు కష్టాల్లో ఉన్నారనగానే టక్కున తీసిచ్చేవాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజ్బాబు గారు. సో వారి పాదాలకి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రణామం చేసుకుంటూ ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాదిరిగా చూస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు కొట్టకుండా అలా కూర్చోవడం ఇది కాదు. ఆ మాదిరిగా అవునా కాదా తమ్ముళ్ళు? మనకు అవార్డు ఇచ్చే వాళ్ళు ఉండాలా? అందుకే చెప్తా ఉన్నాను, తప్పకుండా మీరందరూ కూడా తప్పలు బట్టి కళాకారులను అభినందించే వాళ్ళని, ఆశీర్వదించే వాళ్ళని తప్పకుండా మీరు చప్పలతో ఎంకరేజ్ చేయాలి. అందుకే చేస్తారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటా ఉన్నాను. ఏదిగా చప్పలు కూడా సభ కూర్చున్నట్టు కానీ తెలుగుదేశం పార్టీ ఆయన టీఆర్ఎస్ తెలుగుదేశమా కాంగ్రెస్ బీజేపీ ఏదైతే ఉన్నాయో అక్కడ ఒకటి కూడా ఓపోయిన ఆడవాడు మోపోయిన భయంకర కూడా బజార్లో గుడి పెడితే ఇట్లనే ఉంటుంది. కొట్టుకొని పురుగురు కొడితే పురుగురు భూషం కొట్టిందంట. సాధన ఏ ఒక్కవే నాకు తెలియదు, ఆనే నాకు తెలియదు, నాకు తెలియదు మాట్లాడుతున్నా. కూర్చో. జై తెలంగాణ. ఉంటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గిరి గారి స్వాతి ఆర్ట్స్ క్రియేషన్స్ నా 100వ అవార్డు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. కానీ ఆ రోజు ఈ రోజు చెరగని చిరునవ్వు అంటే ఆ ఫోటోలో ఉందండి. అదే ఫోటో అండి. 25 సంవత్సరాల కింద అదే ఫోటో, ఇప్పుడు కూడా అదే ఫోటో. మచ్ నిజంగా ఎంత కష్టపడతాడంటే ఆర్టిస్ట్కి అవార్డ్స్ ఫంక్షన్ చేయడానికి మాటల్లో చెప్పడం కష్టం అండి. అది ఈజ్ ఎ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ హీ లవ్స్ ఆర్టిస్ట్ అండ్ యాక్షన్ టు ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎంతో మంది కళాకారులు వాళ్ళ యొక్క పనితనాన్ని స్క్రీన్ మీద చూయించి ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి నిజానికి ఉర్రూతలుగుతూ ఉంటారు. అలాంటిది ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని గిరిరాజ్ చేయటం చాలామంది సార్, గోపీనాథ్ గారు, వెంకటేశ్వరి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, సురేష్ గారు, అందరు అంటే నాకు తోచిన విధంగా కూడా నేను కూడా సహకరించాను. నా తోటి కళాకారులు చాలామంది, ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశాను. సో చాలామంది ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా పనిచేసే భాగ్యం నాకు కలిగింది. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్. అండ్ నా ఫోటోషూట్ విచిత్రం ఏంటంటే నా ఫోటోషూట్ గిరి చేశాడు. 22 years బ్యాక్ గిరి నా ఫోటోషూట్ చేశాడు. కోసం ఫోటోలు పంచేవాళ్ళం, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళం, ఫోటోలు తీసుకొని. ఆ ఫోటో నేను ఇంతగా ఎదగడం,
200 సినిమాలు చేశాను. ఒక చాలా ధన్యుణ్ణయ్యాను. స్వశక్తిని నమ్ముకుంటాను, స్ట్రైట్ గా మాట్లాడతాను, నిజాయితీగా ఉంటాను. దట్ ఈస్ మై ఎసెట్. సహకరిస్తాను. ఏ ఆర్టిస్ట్ కి ఏ ఆపద వచ్చినా కూడా సహకరిస్తాల నుంచి నేను ఆర్బిట్రేషన్ కమిటీ చైర్మన్ గా టీవీ అసోసియేషన్ కి సహకరిస్తూనే ఉన్నాను, సహకరిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వనన్న. హరిశన క్యాష్ అవార్డ్స్ అన్నకి ఇచ్చేసి విజయదుర్గ, ముందుగా విజయదుర్గమ్మకి. విజయదుర్గమ్మ. తదుపరి రవీణ ఆగండి, ఒక్క నిమిషం. రవీణ ఆగండి. ఈరోజు రవీణ డాన్స్ చూద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఆయన మంచి డాన్సర్ కూడా. విజయమ్మ గారి తర్వాత రవిచంద్ర. రావాలి, కంగారు పడద్దు అసలు. నెక్స్ట్ బాబీ. రెడీగా ఉండాలి. కానీ అమ్మ పద్మిని గారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వవలసిందిగా పాత్ర. పద్మిని అమ్మ గారి చేతుల మీదుగా అశోక్ అన్నకి క్యాష్ అవార్డు. అశోక్ అన్న తర్వాత వారిని కూడా ఆ యొక్క ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అమ్మ పద్మిని గారు, మీరు డూ ద హానర్స్ టు ఫెలిసిటేట్ స్వప్న గారికి పద్మిని గారు షాలు కప్తారు. తదుపరి అవార్డు అతిథి మధ్యలో బిఎన్ రెడ్డి అధినేత బాణా నాగేశ్వర రెడ్డి గారు, వారిని సత్కరించవలసిన అతిథిని కోరుకుంటున్నాం. And best winner award goes to Suchitra Anandan. నెక్స్ట్ ఆశిత బిల్లండి అన్న తొందరగా. Best cameraman K. Janathan garu, Ravi Chandamama ETV. Thank you so much. And next, best screenplay writer award goes to Sridhar garu, Ardhangi Gemini TV Ardhangi.